అమ్మ నేను చనిపోయి కారణం వరలక్ష్మి, వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న. అంటే పాపం ఏం చేయలే. వాళ్ళ అన్న ఇప్పటికి కూడా మంచిగా మాట్లాడతాను. నాకే వరలక్ష్మిను వాళ్ళ అమ్మ మస్తు గేమ్ ఆడారు. నేను వాళ్ళ ఇంటికి పోయినా, అది నా ఇంటికి వచ్చింది. ఒకసారి ప్రెగ్నెంట్ అయితే కూడా మిస్ అయ్యి తీపిచ్చుకున్నాం. అది ఎవరికి తెలియదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఏంటంటే నేను పని చేస్తలేనని, మా ఊర్లోకి వెళ్ళి ఎవరో ఇంటికన్నా తిరుగుతాండ అది ఇది అని చెప్పిరట. అందుకనే ఇప్పుడు టైం మీద నేను అవసరం లేదా అని ఏమైనా నొల్లీలు పెట్టించింది వాళ్ళ అమ్మ. నేను చచ్చిపోతా. మా వాళ్ళు మాత్రం వాళ్ళ ఇంటి ముంగటనే ఇర్రి. నాది ఒక్క కోరిక ఇది ఒక్కటే, వరలక్ష్మి అనే అమ్మాయిని అస్సలు మాత్రం ఇచ్చిపెట్టకుర్రి. వాళ్ళ అమ్మను కూడా. వాళ్ళు హైదరాబాద్ గణేష్ నగర్ రోడ్ నెంబర్ 2 ఉంటారు. కమాండ్ నుంచి వెళ్ళిపోతే వస్తుంది. మళ్ళీ పోతే వాళ్ళ బావ మంచిరాలట. ఆ నెంబర్ హరీష్ అని పెట్టిన. అంత అడ్రస్ తెలియకపోతే వాళ్ళ అమ్మల అక్కను అడిగి తెలుసుకోర్రి. ఆ కావ్య నెంబర్ పెట్టిన. ఆ కావ్యలో తెలుసు. అమ్మ నేను చెప్పేది ఒక్కటి మాత్రం, నా ఒక్కటే కోరికనే, దాన్ని మాత్రం ఎట్టి చేసైనా మన భూమి జాగాల అమ్మాయినా దాన్ని వదలకుర్రి. నాది ఒక్కటే కోరిక, అంతమించి ఏం లేదు. అది పెళ్లి చేసుకున్నది వాళ్ళ బావతోని. వాళ్ళ బావ నెంబర్ హరీషానికి పెట్టిన. హరీషాడు కూడా చెప్తాడు. దాంట్లో ప్రతి ఒక్క రికార్డు ఉన్నది. రికార్డు ఇన్న పెట్టుర్రి అందరికి, సరేనా? అంతే నా కోరిక. అది ఒక్కటే కోరిక అమ్మ. వాళ్ళు వచ్చేదాకా మాత్రం నా శివం తీయకుర్రి. వాళ్ళ మీద కేసు పెట్టుర్రి. అన్ని మీడియాకి రావాలి. చేసుకున్న వాని బావగానికి కూడా తెలవాలి. అది నాతో ఎన్ని సంవత్సరాలు తిరిగింది. అది వానికి కూడా తెలుసు. అయినా ఆ పిచ్చకుంట్లో లంజోడికి చేసుకున్నాడు. వాడు ఎట్లా చేసుకున్నాడు ఏమో కానీ, అది వచ్చేదాకా మాత్రం నా శివం తీయకు. వాళ్ళ ఇంటికాడే మంచిరాలు ఇవ్వు. నీకు హరీషాన్ దగ్గర నెంబర్ ఉన్నది వాంది. వాళ్ళ అమ్మ నెంబర్, వాళ్ళ అన్న నెంబర్ అందరి పంపుతా. అన్ని దాంట్లో ప్రతి ఒక్క రికార్డు ఉన్నాయి అమ్మ. వాళ్ళు నమ్మిచ్చినాయి అన్నీ ఉన్నాయి. వాళ్ళ అమ్మ మాట్లాడినాయి, వాళ్ళ అన్న మాట్లాడినాయి అన్నీ ఉన్నాయి. అన్నీనే పెట్టరు. దానికి సెల్లు కొనిచ్చింది కూడా నేనే. ఆ సెల్లు పట్టుకునేది ఏంటి కావాలంటే ఆ షేర్ చేస్తా. ఆ లొకేషన్ బట్టి అయినా దాన్ని దొరకబట్టి నా 7 కార్డు తీసుకురాలి. దాన్ని మాత్రం వదలకూడదు.